హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. 1-2 చోట్ల పెట్రోల్ డీజిల్ సరఫరా అవుతున్నా అక్కడ భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఒకవేళ గంటల కొద్ది క్యూ లైన్ల నుంచి పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకుందాం అనుకున్నా సరే ఒక లిమిట్ ఉంది. 2 వీలర్కి అయితే 200 దాటకుండా కొట్టని పరిస్థితి, అదే 4 వీలర్కి అయితే 1000 రూపాయలు మించకుండా కొట్టడం లేదు. మరి అటువంటప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత ఉంటే, ఇంధన కొరత ఇంత తీవ్రంగా ఉంటే ప్రజల నిత్యావసర దైనందిక కార్యక్రమాలపై ప్రభావం పడుతూ తీవ్రంగా ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద షాక్ తగిలింది. 2 అంశాలపై షాక్ తగిలిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ 2 అంటే ఏపీలో ఇంధన కొరత ఎంత తీవ్రంగా ఉంది అనే విషయానికి తార్కాణంగా నిలిచే 2 అంశాలు ఇప్పుడు మీ ముందు ఉంచదలిచాను. ఇందులో ఒకటి, మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీకి ఒక ఫిర్యాదు అందింది. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈయన ఫిర్యాదు చేశారు. ఏపీలో రాష్ట్రంలో ప్రజలు పెట్రోల్ డీజిల్ దొరక్క ఎన్ని అవస్థలు పడుతున్నారు, నిత్యావసర దైనందిక కార్యక్రమాలపై ఎలా ప్రభావం పడుతోంది అనే అంశాలపై ఇంధన కొరత ఎందుకు ఏర్పడింది, దీనికి సమస్యను తీర్చడంలో ప్రభుత్వం వైఫల్యం అవుతోందంటూ ఆయన ఒక ఫిర్యాదును మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల సంఘం ఈ ఫిర్యాదుని స్వీకరించి కేసు నమోదు చేసింది. అంటే ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంధన కొరతపై నమోదైనటువంటి ఫిర్యాదుపై కేసు నమోదు చేసింది మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సి. దీనిపై ఫర్దర్ విచారణ అనేది జరగాల్సింది. ఒక విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఇది ఒక షాక్గా పరిగణించింది. ఎందుకంటే దీనిపై ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఎన్హెచ్ఆర్సి దీన్ని ఇష్యూని టేకప్ చేసింది, ఒక కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత పౌర సరఫరాల శాఖకు, తర్వాత పెట్రోల్ బంకులకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నోటీసులపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, దీనిపై విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత ఎంత తీవ్రంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. ముఖ్యంగా తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సి కేసు నమోదు చేయడమే కాకుండా దీనిపై నోటీసులు కూడా జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి, ఇతర అనుబంధ విభాగాలకు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక రాష్ట్రంలో ఇంధన కొరత ఎందుకు ఏర్పడింది? నిజంగా చాలామంది అనుకుంటుంటారు ఇజ్రాయెల్ వార్ అని, ఇది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ అని, లేదా 29 అంటే ఇవాళ తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగనున్నాయి కాబట్టి ఒక స్కేర్సిటీ అనేది, కృత్రిమ కొరత అనేది సృష్టించబడిందని. కానీ అదే నిజమైతే, అంటే ఒకటి వార్ ఎఫెక్ట్ ఉన్నా, రెండవది దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నా, ఈ 2 నిజమైతే ఆంధ్రప్రదేశ్ తప్ప మిగిలిన పొరుగు రాష్ట్రాల్లో అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకు ఏర్పడలేదు? కేవలం ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఏర్పడింది? దీనికి అనుగుణంగా తెలంగాణలో కూడా కొద్దిగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అది కూడా తెలంగాణలో ఎక్కడ నో స్టాక్ బోర్డులు లేవు. తెలంగాణలో మాత్రం క్యూ లైన్లు ఉంటున్నాయి, కానీ పెట్రోల్ సరఫరా, డీజిల్ సరఫరా నిరంతరంగా కొనసాగుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి తప్ప పెట్రోల్ బంకులు ఎక్కడ మూసివేసిన పరిస్థితి లేదు. బట్ ఆంధ్రాలో పరిస్థితి ఎలా కాదు. సగానికి పైగా బంకుల్లో పెట్రోల్ డీజిల్ అనేది లేక నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. చాలా వరకు బంకులు మూతపడినటువంటి పరిస్థితి, తెరిచి ఉన్న బంకుల్లో భారీగా క్యూ లైన్లు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఎందుకు ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఉండడానికి కారణం ఎవరు? ఈ కొరత నిజంగానే కొరత ఏర్పడిందా, లేదా కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం, అంటే కూటమి ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం కారణంగా ఏర్పడినటువంటి కొరతనా? ఈ అంశాలే ఇప్పుడు చాలా ఎత్తున ప్రశ్నార్థకంగా మారాయి. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక లేఖను, అంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక లేఖను బహిర్గతం చేశారు. ఆ లేఖ క్లియర్ కట్గా రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఇంధన కొరతకు కారణం
ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నాం ఆ 2 అంశాల లేక రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అవలంబించిన విధానాల వల్ల ఈ కొరత ఏర్పడిందా అనేది క్లియర్గా తెలుస్తుంది. వాస్తవానికి ఈ నెల 23వ తేదీన సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే అమరావతి పేరిట ఉందో సిఆర్డిఏ పౌర సరఫరాల శాఖకు ఒక లేఖ రాసింది. అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అమరావతి జరుగుతున్నటువంటి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ఏది అవసరమైతే అది పెద్ద ఎత్తున సరఫరా చేయడానికి వీలుగా ఏకంగా 2,75,65,000 లీటర్ల ఇంధనాన్ని సరఫరా చేయాల్సిందిగా సిఆర్డిఏ పౌర సరఫరాల శాఖకు లేఖ రాసింది. పౌర సరఫరాల శాఖ ఏం చేసింది? ఆయిల్ కంపెనీకి ఈ లేఖను ఫార్వర్డ్ చేస్తూ ఫర్దర్ ఒక లేఖ రాసింది. అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణ అభివృద్ధి పనుల నిమిత్తం కాంట్రాక్టర్లకు వెసులుబాటుగా ఉండేందుకు 2,75,66,250 లీటర్ల ఇంధనాన్ని సప్లై చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు ఆయిల్ కంపెనీలకు సివిల్ సప్లైస్ శాఖ నేరుగా 24వ తేదీన లేఖ రాసింది. ఈ లేఖని సజ్జల రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. ఈ లేఖ రాయడం ఇది వాస్తవానికి నిబంధనలకు విరుద్ధం. ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి లేఖ విడుదల కాకూడదు. ఎందుకంటే కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున డీజిల్ లేదా ఇంధనాన్ని సప్లై చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆ వ్యవస్థ చాలా కాలంగా అమల్లో ఉంది. ఆ వ్యవస్థ ఏంటంటే ఎవరైనా కాంట్రాక్టర్లకు కానీ ఏదైనా కంపెనీలకు కానీ బల్క్లో పెట్రోల్ లేదా డీజిల్ కావాల్సి ఉంటే దాన్ని నేరుగా ఐఓసీల నుంచి వాళ్ళు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీన్ని బల్క్ పర్చేజ్ అంటారు. ఈ బల్క్ పర్చేజ్లో ఇప్పుడు లీటర్ డీజిల్ రీటైల్లో మనకి 98 రూపాయలు లేదా 100 రూపాయలకు దొరుకుతుంది. అదే బల్క్లో కొంటే మాత్రం కాంట్రాక్టర్లకు లేదా నిర్మాణ కంపెనీలకు ఏకంగా 153 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో అంటే ఇక్కడ బయట రీటైల్లో దొరికేదానికంటే అదనంగా 55 రూపాయలు అదనంగా చెల్లించి మరి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఆ కాంట్రాక్టర్లకు కానీ సదరు కంపెనీలకు కానీ సదరు నిర్మాణ సంస్థలకు కానీ ఉంటుంది. బల్క్లో ఒకవేళ ఇంధనాన్ని కొనుగోలు చేయదలిస్తే అది కూడా నేరుగా ఐఓసీల నుంచి. ఈ వ్యవస్థ అనేది చాలా కాలంగా అమల్లో ఉంది. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని కంపెనీలకు అన్ని కార్పొరేటర్లకు అందరికీ ఇదే వ్యవస్థ వర్తిస్తుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయం కాదు. దేశవ్యాప్తంగా ఏ కాంట్రాక్టర్ కానీ ఏ కంపెనీ కానీ బల్క్లో ఇంధనాన్ని కొనుగోలు చేయాలంటే అది ఐఓసీల నుంచి కొనుగోలు చేయాలి. అది కూడా లీటర్ డీజిల్ 153 రూపాయలు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంతసేపు అమరావతి కాంట్రాక్టర్లకు అమరావతిలో నిర్మాణ పనులు చేస్తున్నటువంటి బడా కాంట్రాక్టర్లకు మేలు చేయడమే తప్ప ప్రజలు ఏ విధంగా పోయినా పర్వాలేదు, ప్రజల ఇక్కట్లో అవసరం లేదు, ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా ప్రజలు ఎంతగా అల్లాడుతున్నా అవేమీ అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. కేవలం బడా కాంట్రాక్టర్లు ఎవరైతే అమరావతి పనులలో నిమగ్నమై ఉన్నాయో ఆ బడా కాంట్రాక్టర్లకు మేలు చేస్తే చాలు అనే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అటువంటి నిర్ణయం ఇది. వాస్తవానికి ఆ నిర్మాణ కంపెనీలకు నిజంగా ఇంధనాన్ని కావాల్సి ఉంటే బల్క్లో కొనుగోలు చేయవచ్చు. ఆ వ్యవస్థ ఇప్పటికే అమల్లో ఉంది. అది కొత్తగా తీసుకురావాల్సిన వ్యవస్థ కాదు. 153 రూపాయలు డీజిల్ లీటర్కు చొప్పున కొనుగోలు చేస్తే సరిపోతుంది. కానీ లీటర్కు అదనంగా 55 రూపాయలు చెల్లించాలి. మరి ఈ 55 రూపాయలు అదనంగా చెల్లించాల్సినటువంటి 55 రూపాయలని తప్పించుకోవాలని ఆ బడా కాంట్రాక్టర్లకు మేలు చేయాలని ఏకంగా లీటర్కు 55 రూపాయల మేరిట ఎన్ని వేల లీటర్లు కొనుగోలు చేస్తే అన్ని వేల లీటర్లకు 55 రూపాయలు చొప్పున మేలు చేయాలనే ఉద్దేశంతో ఏపీ కూటమి ప్రభుత్వం ఈ లేఖ విడుదల చేసింది. ముందు సిఆర్డీఏ రాసింది లేఖ పౌర సరఫరాల శాఖకు. పౌర సరఫరాల శాఖ ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 24వ తేదీన ఆయిల్ కంపెనీలకు ఈ లేఖ రాసింది. ఇంతవరకు బాగానే ఉంది. సో 24 రాసిన తర్వాత ఇదే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ఆయా పెట్రోల్ డీజిల్ డీలర్లకు లేఖలు రాశారు. అంటే అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి బంకులందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కంపెనీలకు పెట్రోల్ డీజిల్ అనేది వెంటనే మీరు బల్క్లో సప్లై చేయాల్సి ఉంటుంది అని. అంటే రీటైల్ ధరకు బల్క్లో తీసుకోవాల్సి ఉంటుందని. అంటే ఒకటి ఇక్కడ లేఖ రాశారు. దీనిపై ఆయిల్ కంపెనీలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
తీసుకోకుండానే ఇక్కడ ఈ ఆదేశాలు ఇక్కడ అమలు చేసేశారు జిల్లా కలెక్టర్లు. అంటే దాదాపుగా సరఫరా అనేది ప్రారంభమైపోయింది. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ల ఆదేశాలను ఎవరు కాదనే పరిస్థితి ఉండదు. కాబట్టి వెంటనే ఈ ఆదేశాలు అనేది గ్రౌండ్ స్థాయిలో చాలా ప్రాంతాల్లో అమలైపోయినాయి. పెట్రోల్ డీజిల్ అనేది యథేచ్ఛగా ఆయా కంపెనీలకు లీటర్ 98 రూపాయలనే రిటైల్ చొప్పునే తరలించినటువంటి పరిస్థితి. సో దాని ఫలితంగానే ఇక్కడ కొరత తీవ్రంగా ఏర్పడింది. సో ఆ తర్వాత ఈ విషయం నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది. ఇలాంటి ఆయిల్ కంపెనీలు ఫర్దర్ ఈ లేఖను కేంద్ర ప్రభుత్వానికి రిఫర్ చేశాయి, కేంద్ర పెట్రోలియం ఇంధన వనరుల శాఖకు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం గట్టిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇలాంటి లేఖలు ఎలా జారీ చేస్తారు, ఇది చట్టవిరుద్ధం కదా, చట్టవిరుద్ధమైనటువంటి పనులకు ఎలా పాల్పడతారు, దీనివల్ల రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడుతుంది కదా అని 25వ తేదీన 24వ తేదీన లేఖ రాసింది పౌర సరఫరాల శాఖ ఆయిల్ కంపెనీలకు. 25వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై రిటర్న్ రిప్లై వచ్చింది. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి లేఖలు ఎలా రాస్తారు, ఇలా కోరడం అనేది అసహేతుకం కదా, అసంబద్ధం కదా. దీనివల్ల అంటే ఇలాగా బల్క్లో రిటైల్ ధరకు బల్క్లో పెట్రోల్ బంకుల నుంచి సరఫరా చేయాలని కోరడం అనేది నిబంధనలకు విరుద్ధం కదా. ఇలా చేయడం వల్ల ప్రజలకు నిత్యావసరంగా ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ఇంధన కొరత ఏర్పడుతుంది కదా అని చెప్పి ఈ నెల 25వ తేదీని అంటే ఇవాళకి సరిగ్గా దాదాపుగా 5-6 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఆయిల్ కంపెనీల నుంచి ఒక వార్నింగ్ లెటర్ ఇష్యూ అయింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖను వెంటనే మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పి కూడా ఈ లేఖలో స్పష్టంగా కోరింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు కానీ ఈ లేఖను విత్డ్రా చేసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియలేదు. కానీ ఈ లేఖల అంశంపై అంటే ఇక్కడ సిఆర్డీఏ ఎందుకు లేఖ రాసింది, మీకు బల్క్లో పర్చేస్ చేయాల్సిన వ్యవస్థ సెపరేట్గా ఉంది. లీటర్కి డీజిల్కు 153 రూపాయలు చొప్పున చెల్లిస్తే ఐఓసీ నుంచి నేరుగా బల్క్లో మీకు ఎంత కావాల్సే అన్ని లక్షల లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ అనేది దొరుకుతుంది. ఆ వ్యవస్థ అమల్లో ఉండగా పెట్రోల్ డీజిల్లను రీటైల్ పద్ధతిలో బల్క్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి కేటాయింపులు చేయాలంటూ సిఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా పౌర సరఫరాల శాఖకు లేఖ ఎలా రాసింది. పౌర సరఫరాల శాఖ కూడా ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఆయిల్ కంపెనీలకు ఎలా రేఖరిస్తుంది. అంటే ఇక్కడ ఎవరి ప్రయోజనాలను కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కానీ కూటమి ప్రభుత్వం కానీ. అంటే ప్రజలు ఎన్ని ఇక్కట్లు పడినా పర్లేదు, ప్రజలు ఎన్ని బాధలు పడినా పర్లేదు, ప్రజలు ఎన్ని అవస్థలు పడినా పర్లేదు, పెట్రోల్ దొరక్క ఇప్పటికే ఆక్వా రంగం కుదేలైపోయింది, ఇప్పటికే రవాణా వ్యవస్థ స్తంభించుకుపోతుంది. నిత్యావసర వస్తువు ధరలు ఇలాగే కొనసాగితే ఆకాశాన్ని అంటే ప్రమాదం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉభయ గోదావరి కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో ఆక్వా అనేది కీలకమైనటువంటి పరిశ్రమ, నెల్లూరు జిల్లాలో కూడా. అటువంటి ఆక్వా పరిశ్రమ మెయిన్గా ఆధారపడేది డీజిల్ పైనే. అటువంటి డీజిల్ కొరత ఏర్పడడంతో తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు ఆక్వా రైతులు. మరోవైపు రైతాంగం కూడా పంట చేతికి వచ్చే సమయం, పంటలు కోతలు కోసే సమయం, తిరిగి రవాణా అనేది కీలకంగా మారుతుంది. అలాంటిది ప్రజల బాధల్ని, ప్రజలకు కావలసినటువంటి డీజిల్ ఇంధన సరఫరాని గాలికి వదిలేసి అమరావతిలో కేవలం 10ల సంఖ్యలో ఉన్నటువంటి కార్పొరేటర్లకు, బడా కార్పొరేట్ సంస్థలకు, నిర్మాణ సంస్థలకు మేలు చేకూర్చడానికి మొత్తం డీజిల్ను, పెట్రోల్ను అటువైపు తరలించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? దీనిపై కూటమి ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఎంతసేపు పెట్రోల్ డీజిల్ కొరత లేదు, ఇది కేవలం సోషల్ మీడియా మాధ్యమం ఆధారంగా, అందులో వస్తున్నటువంటి వార్తల ఆధారంగా మాత్రమే ఈ కొరత ఏర్పడిందని చెప్పి పదే కలెక్టర్ల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తోంది. నిజంగానే పెట్రోల్ డీజిల్ కొరత అనేది లేకపోయి ఉంటే పెట్రోల్ బంకులు ఎందుకు మూసేస్తున్నాయి? పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఎందుకు దర్శనమిస్తున్నాయి? దీనికి సమాధానం చెప్పాలి కదా. నిజంగానే పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ఉండుంటే, ఇది కేవలం సోషల్ మీడియా ప్రభావమే అయి ఉంటే, ఈ ప్రభావం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు లేదు? అదేవిధంగా చాలా బంకులు ఎందుకు మూతపడి ఉన్నాయి? చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఎందుకు దర్శనమిస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. అంటే ఇక్కడ మీరు చేసిన ఒక నిర్వాహకం, ఏప్రిల్ 23, 24 తేదీలో చేసినటువంటి నిర్వాహకం కారణంగా ఈ లేఖకు ఆన్సర్ ఇంకా రాకుండానే మీరు ఇక్కడ ఆదేశాలను ఇక్కడ క్షేత్రస్థాయిలో కలెక్టర్ ద్వారా అమలు చేసే ప్రయత్నం చేయడం ద్వారా
ఇంధన కొరత ఏర్పడిందన్న వాస్తవాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? అందుకే ప్రజలు ఇవాళ దానికి తగినటువంటి అంటే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానానికి, కూటమి ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరికి ఫలితంగా ఇక్కడ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేసినటువంటి లేఖ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా బల్క్ వ్యవస్థ అమల్లో ఉండగా సరే రీటైల్ పద్ధతిలో బల్క్లో అంటే 98 రూపాయలకే డీజిల్ను అప్పగించే ప్రయత్నం చేయడం, దీనిపై ఆయిల్ కంపెనీలు వ్యతిరేకత వ్యక్తపరచడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం, మొత్తం ఈ పరిణామాల క్రమంలో తాజాగా ఎన్హెచ్ఆర్సీకి ఓ వ్యక్తి అందించినటువంటి ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేయడం నిజంగా కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద షాక్. దీనికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల బాధలు, ప్రజల ఇక్కట్లు ఏ విధంగా ఉన్నాయో క్షేత్రస్థాయిలో వెళ్తే కానీ తెలియదు. సో ప్రజల్ని గాలికి వదిలేసి, ప్రజల కష్టాలని, నష్టాలని, బాధల్ని, ఇక్కట్లని గాలికి వదిలేసి ఇలా కేవలం పదుల సంఖ్యలో కార్పొరేటర్లకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆన్సర్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇంధన కొరతకు కారణం కూడా ఇదే.